హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ లాట్. అందరు బాగున్నారా? ఈరోజు ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఏంటంటే మనము మామూలుగా వర్క్ వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా సరే ఖాళీగా ఉన్నప్పుడల్లా ప్రతిసారి మనం దేవుని నామాన్ని ఉచ్చరించుట చాలా మంచిది ఫ్రెండ్స్. అది నేను చెప్పడం కాదు, మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ మనం పాటించము, చాలాసార్లు పాటించము. ఏంటంటే ఎప్పుడు మన నోటిలో దేవుని మాటలు ఉండడం చాలా మంచిది. చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ కూడా మనకు కలిగిస్తుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ బైబిల్లో కూడా ఉంది ఆ మాట. 92 కీర్తనలు మొదటి అధ్యాయంలోనే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. మనకు కీర్తనలు 92 అధ్యాయంలో కూడా మాటలు ఉన్నాయి ఫ్రెండ్స్. మనము వ్యర్థంగా ఉండకుండా ఎప్పుడు దేవుని నామాన్ని ఉచ్చరించుట చాలా మంచిది. మనందరము అలాగే పాటిస్తూ, ఇంకొకటి ఏంటంటే బైబిల్ కూడా కుదిరినప్పుడల్లా బైబిల్ చదవాలి ఫ్రెండ్స్. బైబిల్లో విషయాలన్నీ మనం తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. తెలుసుకున్న దాన్ని వదిలిపెట్టకుండా పాటించాలి. మీరందరూ కూడా పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్.